ఒళ్ళంతా కురుపులైపోయినాయి. భార్య కూడా ఏమంటుంది, ఇక నువ్వు దూషించి దేవుణ్ణి చచ్చిపో అంటుంది. అప్పటికి కూడా దేవుడు ఏమంటున్నాడు, అప్పటికి కూడా యోబు ఏమంటున్నాడు, యోబు, దేవుడు నా యొక్క, చెప్పండి, దేవుడు నా యొక్క నేను కోరు దానిని నెరవేర్చునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి కొంచెం ఏదన్నా ఒక్కరోజు లేట్ అయిందనుకోండి, లేకపోతే 2 రోజులు లేట్ అయిందనుకోండి, అడగడం ఏం చేస్తాం, మనం మానేస్తాం. అవునా కదా? దుర్భరమైన పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు కొంచెం వచ్చినాయి అనుకోండి, విసుక్కుంటాం. ఇంకా దేవుడిని ఏం చేస్తాం, విసుక్కుంటాం. దేవుడు ఒక్కొక్కసారి మనకు చేసే కొన్ని కార్యాలు ఆ సమయంలో మనకి కోపం తెప్పిస్తాయేమో కానీ తర్వాత ఆలోచిస్తే దేవుడు ఎంత మేలు చేశాడు నాకు అనే ఆలోచన వస్తుంది. ఈరోజు ఒకవేళ ఏదైనా ఒక సమస్య నీకు కష్టంగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమంటావు తెలుసా, ఆ సమస్య రావడం వలన నాకు మేలు జరిగింది అంటావు. చప్పట కొట్టండి, గట్టి కొట్టాల. కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు ఆ పరిస్థితులు మనకేమనిపిస్తాయంటే, ఏంటి ఈ పరిస్థితుల్లో దేవుడు అనుమతించాడా, ఈ పరిస్థితుల్లో నన్ను ఉండమన్నాడా? ఎక్కడున్నాడంట యోబు? ఏ పరిస్థితుల్లో ఉన్నాడంట? అతడికి హేయమైనది కొన్ని పదార్థాలు అతనికి ఏంటంట ఇష్టం లేవంట. 5వ వచనం చదవమ్మా. ఏమ్మా? 7వ వచనం. నేను ముట్టనొల్లని వస్తువులు, ఏమంటున్నాడండి, నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవి నాకు భోజన పదార్థములాయను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్బా, ముట్టనొల్లని పదార్థాలంట. కొన్ని ఆయన ఇష్టపడ్డంట, ఇవి వద్దు అనేవాడంట, కానీ అవే ఆయనకు భోజన పదార్థాలు అయిపోయినాయి అంట. అంటే కొన్నిసార్లు దేవా నన్ను అనుమతించావో ప్రభా ఈ స్థితిలోకి. ఎంత మెచ్యూర్డ్ అయిపోయాడు తన మనసు, దేవుడిలో ఎంతగా దగ్గరైపోయాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సమస్యలతో స్నేహం చేస్తారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల. సమస్యలతో స్నేహం చేసేవాళ్ళు ఉంటారు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. హల్లెలూయా. కొంత సమయము పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఏం చేయబడతారంటే దేవుడు చూస్తాడు, క్రియలు రాని అంటాడు. ఏ రావాలంట? క్రియలు రావాలంట. హల్లెలూయా. ఏం రావాలి? నా క్రియలు కనపడాలి అంటాడంట దేవుడు. హల్లెలూయా. యోబులో నుంచి ఎవరి క్రియలు కనపడాలి? దేవుడి క్రియలు కనపడాలంట. నా క్రియలు కనపడాలి, సాతాను క్రియలు కనపడకూడదు. అయితే ఈరోజు చెప్పే మాట ఏంటి తెలుసా, కొంతమందికి సమస్యలోకి రాగానే సాతాను క్రియలు బయటకు వస్తాయి. ఏంటవి? దేవుడుంటే ఎందుకు ఇలా జరిగింది అంటారు వెంటనే. అదేం సాతాను క్రియ. దేవుడు బిడ్డవైతే నీలో ఏ క్రియ రావాలి? ఏమంటుండ ఆయన? నేను కోరినది నా దేవుడు నెరవేర్చును. చప్పట కొట్టండి గట్టిగా కొట్టాల. హల్లెలూయా. నీలో నుండి ఏ క్రియ వస్తుంది? మాట. క్రియ అంటే ఏంటండి? మాట, ఆలోచన, పని. క్రియ అంటే 3 ఉంటాయండి క్రియలు. క్రియల్లో ఏముంటాయి? మూడు పనులు ఉంటాయి క్రియల్లో. ఏంటి? ఆలోచన, మాట, పని. ఎంతసేపని మడిగొట్టుకొని కూర్చుంటాం. ఆ మందు బాటిల్ తీసుకురా, ఆ వైన్ బాటిల్ తీసుకురా, పోయి నేను వైన్ బాటిల్. కొంతమంది ఇట్టుంటారండి, షార్ట్ టెంపర్. ఏంటి? షార్ట్ టెంపర్ అండి. 6 సంవత్సరాల నుంచి నేను మందు మానేస్తే దేవుడు ఈ అనుమతి ఇచ్చాడు ఈ సమస్యని, ఇప్పుడు నేనేం చేయాలి? ఎవడు చేస్తాడు ఈ భక్తి? ఏందో మదన్ బాబు పాస్టర్ చెప్తుంటాడు ఆయన, చెప్తుంటాడు. కానుకలు వస్తుంటే ఎవడేం చెప్తాడులే అంటాడు. కానుకలు వస్తుంటే ఏంటంట?
కానుకలు వస్తుంటే ఎవడేం చెప్తాడులే, కానుకలు వస్తే కానుకలు రావడం అనేది చాలా కష్టం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది వాళ్ళకి తెలియదులేండి, దేవుని స్తోత్రం. కానీ అతను సాతాను చేత పట్టబడిన వాడు ఏమంటాడు, ఆయన చెప్తుంటాడులేండి. మడిగట్టుకుని కూర్చున్నాను 4-5 సంవత్సరాలు, అంతకుముందు తాగేవాడిని. తాగేటప్పుడు అతన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుడు లేపాడో మర్చిపోతాడు. తాగేటప్పుడు ఎటువంటి భయంకరమైన వ్యాధిలో, మరణకరమైన వ్యాధిలో పడుంటే దేవుడు స్వస్థపరిచాడు, ఆ విషయాన్ని మర్చిపోతాడు. దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు ఏ సమస్య వచ్చింది నీకు? ఏదో చిన్న సమస్య. ఏంటది? ఉద్యోగం పోయింది, లేకపోతే డబ్బులు లేవు, లేకపోతే అప్పులు అయ్యావు. ఏమైంది? అప్పులైపోతే రోజులు మారిపోతాయా? అప్పులు అయ్యావు కదా, ఆగు. తొందరపడతావెందుకు? షార్ట్ టెంపర్ ఎందుకు? తొందర ఏంటి తొందర? సాతాను పక్కన ఏం చేస్తుంటాడు? ప్రెజర్ చేస్తుంటాడు. పో, 4 సంవత్సరాలు మడి కట్టుకుని కూర్చున్నావు, 4 సంవత్సరాలు తాగకుండా కూర్చున్నావు, వెళ్ళిపోయి తాగి అప్పుడు నీ ప్రతీకారం తీర్చుకో. ఎవరితో అంట? దేవుడితో. ఎవరితో తీర్చుకోవాలంట? ఇక టక్క 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 వెళ్ళిపోతాడు. ఇవయ్యా ఈ బాటిల్, వైన్ బాటిల్ తాగేసి అప్పుడు పడిపోతాడు, ఆత్మీయంగా పడిపోతాడు. సాతాను క్రియ ఆ యొక్క వ్యక్తి ద్వారా బయటకు వచ్చింది. దేవుడు చూస్తూ ఉంటాడు, నా కుమారుడా నిలబడు, జయించు. నేను నీకు సమస్య పోయే మార్గాన్ని ఇంకో గంట తర్వాత ఉంచాను. ఎంతసేపు అంట? ఇంకో గంట తర్వాత ఉంది. ఆ గంటలోపు సాతాను నిన్ను జయిస్తున్నాడు, నీ క్రియలు పాడు చేస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు, బలహీనమైపోతున్నావు, నువ్వు దూరం అయిపోతున్నావు. అలా ఉండకూడదు. నీవు ఎలా ఉండాలి? ఆ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఇంకొక గంటలోనో 2 గంటల్లో లేదా ఒక రోజు తర్వాత నీ సమస్యకు పరిష్కారం అయితే ఉన్నది. చప్పడగొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం. కావాలంటే మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఎంత అప్పులున్నోడైనా ఒకరోజు అతని అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్తాడు అతను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్తాడండి అతను, ఖచ్చితంగా చెప్తాడు. అతను ఖచ్చితంగా చెప్పేది మనం వింటాం. ఎలా జరిగిందయ్యా అంటే, అయ్యా నాకు ఒక కార్యం జరిగిందయ్యా అంటాడు. కానీ సాతాను ఏం చేస్తాడు? తొందర పెడతాడండి సాతాను. నీలో నుండి క్రియలు కావాలి దేవుడికి, హల్లెలూయా. నీలో నుండి ఫలములు కావాలి దేవుడికి, హల్లెలూయా. నీలో నుండి ఫలములు బయటకు రావాలనే కొన్నిసార్లు నీ జీవితంలోకి ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి, హల్లెలూయా. కానీ మనం పాటలు పాడతాం కదా, ఏమని? ఇందాక ఏం పాట పాడాం? కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము. ఎందుకంట? కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా. అసలు ఆ పాటలన్నీ దైవజనులు, భక్తులు ఎంత చక్కగా వాళ్ళు అనుభవించి, ఇందాక అమ్మగారు చెప్పారు కదా, నేర్చుకోవడం వేరు, అనుభవించటం వేరు, హల్లెలూయా. నేను నేర్చుకున్నానండి అంటే వేస్ట్, నేర్చుకున్న ఉపయోగం లేదు. నువ్వు అనుభవించావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుభవించావా? బైబిల్ అంతా చదివానండి, ఉపయోగం లేదు. బైబిల్ అంతా నేర్చుకున్నానండి, ఉపయోగం లేదు. బైబిల్ని అనుభవించావా? హల్లెలూయా. అనుభవం. అందుకనే భక్తులు అనుభవించారు కాబట్టి ఆ పాటలు రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ అనుభవాల్లో నుంచి వచ్చిన పాటలయ్యి. నన్ను ఒకసారి బెంగళూరు వెళ్ళాను నేను, ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో. బెంగళూరు వెళితే మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. వెళితే వాళ్ళందరూ కూడా
రారా మనం బయటికి వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్దాం అంటే, లేదయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. యేసు ప్రభువుని నమ్ముకుని నువ్వు కూడా పాడైపోయావా అయితే అని చెప్పి ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళటం మానేసి కూర్చున్నారు. కూర్చొని చుట్టూతో ఒక 4-5 కూర్చొని ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని మాట్లాడడం ప్రారంభించారు. ఆ మాటలో 1 గంట సేపు నేను సువార్త చెప్తున్నాను, వాళ్ళేమో వాదిస్తున్నారు, సువార్త చెప్తున్నాను. ఇలా 1 గంట అయింది. గంట అయిన తర్వాత చిన్ననాటి స్నేహితులు వాళ్ళు, ఈ మధ్య 1 సంవత్సరం నుంచి కాదు, చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా, చదువుకుని చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అట్లా, చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ అలా చిన్నప్పుడు ఫ్రెండ్స్. అటువంటి ఫ్రెండ్స్ నేను యేసయ్యను నమ్ముకున్నానని నన్ను ఏం చేశారు తెలుసా? కాళ్ళతో తన్నారు నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాళ్ళతో తన్నారు. ఏం లేదు, ఏం చేయలేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని కాళ్ళతో తన్నారట. తన్నంగానే నేను అబ్బా అంటే నవ్వుకుంటున్నారు. నవ్వుకున్న తర్వాత ఏమంటారు తెలుసా? ఒకడు ఏం చేశాడు, థూ అని ఉమ్మేశాడు. ఉమ్మేస్తే నేనేమి ఇలా తుడుచుకోగానే యేసయ్యను ఉమ్మేస్తే తుడుచుకున్నాడుగా, నువ్వు కూడా తుడుచుకో అని మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎగతాళి చేసి అప్పుడు ఒక పాట రాశా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రాశా పాట. నా ప్రాణ స్నేహితులందరూ నాతో స్నేహము చేశారే, నా ప్రాణ స్నేహితులందరూ నాతో స్నేహము చేశారే. యేసయ్య నిన్ను నమ్మినానని, యేసయ్య నిన్ను నమ్మినానని కాళ్ళతో తన్నారు, గెలిచేసి నవ్వారు, ఉమ్మి వేశారే. నన్ను కాళ్ళతో తన్నారు, గెలిచేసి నవ్వారు, ఉమ్మి వేశారే. ఓ యేసు నాదా నన్ను ఆదరించరావా, ఓ యేసు నాదా నన్ను ఆదరించరావా. అట్లా పాటలు అనేవి భక్తులు నువ్వు అనుభవించి, హల్లెలూయా, అనుభవం. వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునిలో మాధుర్యము అనుభవించినప్పుడు నీలో నుంచి పాటలు వచ్చేస్తాయి బయటికి. దేవుని స్తోత్రం. అందుకని ఆ భక్తులు రాసిన పాటలు అనుభవించి రాశారు కాబట్టి, ఆ భక్తులు రాసిన పాటలు ఏమని కష్టాల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు నాకైతే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు, కానీ నాకేమీ తెలియదు. నేను ఎట్లా బతకాలో తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, నాకెవరు అన్నం పెడతారో తెలియదు, నాకెవరు ఏం చేస్తారో తెలియదు. కానీ నా పని ఏంటి? యేసయ్యను నమ్ముకొని ఆయన సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా పని ఏం పెట్టుకున్నాను? ఆయన నమ్ముకున్నాను, ఆయన సువార్తను ప్రకటించాలి, హల్లెలూయా. ఇట్లా మందిరం కడతానని కూడా తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నా చేత కట్టించాడు, కానీ ఈ మందిరం నాకు కట్టాలని కూడా తెలియదు, కట్టాలనే ఆలోచన కూడా నాలో లేదు. అలాగా ఇది అమరిందంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనుభవంలో నుంచి వచ్చేటువంటి పాటల్లో, అనుభవంలో నుంచి వచ్చేటువంటి మాటల్లో, ఆ కష్టాల్లో, ఆ బాధల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారు. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు అంటారు, ఏదైతే హేయమైంది అనుకున్నానో అదే నాకు భోజన పదార్థం అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకోక మునుపు ఏమనుకుంటాం? చాలా రకాలు ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకోకపోతే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు ఏం చేశాడంటే, ఇటు పక్కన ఒక బ్లైండ్ పర్సను, ఇటు పక్కన ఒక బ్లైండ్ పర్సను నా పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఇటు పక్కన ఒక హాఫ్ బ్లైండ్ అంటారు వాళ్ళని, అంటే సగం కనపడిద్ది సగం కనపడదు, అంటే రే చీకటి అంటారు కదా. కొంతమందికి రాత్రి కనపడదు,
ఇటు పక్కన అతనికి రాత్రి కనపడదు, ఇటు పక్కన అతనికి పగలు కనపడదు. దేవుని స్తోత్రం. ఇద్దరు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు నన్ను వెంబడించేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎవరు నా స్నేహితులయ్యారు? ఎవరు ఇప్పుడు నన్ను వదిలిపెట్టేశారు? ఎవరు ఇప్పుడు నాకు స్నేహితులయ్యారు? దేవుడు ఎవరిని స్నేహితులు చేశాడు? ఎవరినైతే హేయంగా చూస్తామో వారిని దేవుడు ఏం చేశాడు? స్నేహితులుగా చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాడు. గట్టి కొట్టాలా. ఇక రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళిద్దరే నా పక్క నుండి నాతో పాటు ఏకీవించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే ఏదైతే నువ్వు హేయం అనుకుంటావో శ్రమల్లో నీకు వాళ్ళే తోడుగా నిలబడతారు. చప్పడ కొట్టని గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు మనకెందుకు అనుమతించబడతాయి తెలుసా? మనం ఎవరినో ద్వేషిస్తున్నాం, మనం ఎవరినో తక్కువ వాళ్ళని అనుకుంటున్నాం, మనం ఎవరినో హీనంగా చూస్తున్నాం. దేవుడు ఏమంటాడంటే, ఓహో వాళ్ళని హీనంగా చూస్తున్నావా? అయితే వాళ్ళ స్థితిలోకి నేను తీసుకెళ్తాను, వాళ్ళని నీకు స్నేహితులుగా చేస్తాను. చప్పడ కొట్టండి గట్టిగా. దేవునికి గట్టి కొట్టాలా. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనల్ని విరుస్తాడు, మనల్ని నలుపుతాడు, మనల్ని వంచుతాడు. దేవుని స్తోత్రం. మనం నలుగుతాం, మనకేదో ఉందనుకుంటాం. దేవుని స్తోత్రం. కొంచెం డబ్బుల రంగాలు ఏమనుకుంటాం? మనకేదో ఉందనుకుంటాం, విర్రవీగుతూ ఉంటాం. దుష్టత్వం ఉంటుంది. హైదరాబాద్లో ఒకసారి బండి మీద వెళ్తుంటే ఒక యవ్వనస్తుడు ఏం చేస్తాడంటే, ఆ బండి మీద వెళ్తూ నా ముందున్న బండి వ్యక్తిని అట్లా టచ్ చేశాడు. టచ్ చేయగానే ఈ బండి ఎవరిదైతే గుద్దుకుందో బండి పక్కకి స్టాండ్ వేసి ఆ పిల్లోని పట్టుకొని చంపలు ఫల బాధాడు. ఆ చంపలు ఫలాఫల బాధడం వాళ్ళ బాబాయో మరి వాళ్ళ బంధువు ఎవడో చూసి అతను కొంచెం పెద్ద అతను వచ్చి, ఎందుకు కొట్టావు మా పిల్లోని అంటే, సార్ తప్పు అయిపోయింది అంటున్నాడు. పిల్లోడని చెప్పి వాడినేమో చంపలకేసి బాధావు. అతనికంటే పెద్దోడు వచ్చేసరికి అతని దగ్గర ఏమైపోయాడు మళ్ళీ అంటే, ఏంటి నీకంటే బలహీనుడిని నువ్వేం చేస్తావు? కొడతావా? నీకంటే బలమైనోడు వస్తే సార్ అంటావా? మనుషుల యొక్క నైజం ఏంటంటే, తనకంటే డబ్బు తక్కువ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? హీనంగా చూస్తారు. తనకన్నా కులం తక్కువ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? హీనంగా చూస్తారు. తనకన్నా బలం తక్కువ ఉన్న వాళ్ళని, కులం తక్కువ ఉన్న వాళ్ళని, లేకపోతే ఉద్యోగం తక్కువ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? హీనంగా చూస్తారు. ఆస్తిపాస్తులు హీనంగా చూస్తారు. అంటే దేవుడు ఏం చేస్తారు? ఓహో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తాను? ఆ స్థితిలోకి తీసుకెళ్తా. ఆ స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడేమని అంటున్నాడు? యోబు ఏమంటాడు? హేయమైనది, నేను ఏదైతే హేయం అనుకున్నానో అవే నాకు భోజన పదార్థాలు అయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నేను ఎవరైనా మజ్జిగ ఇట్లా చేత్తో పెట్టి ఇట్లా పెరుగునింటి ఇట్లా పిలికి ఇట్లా చేత్తో, కొంతమంది ఏం చేస్తారంటే మజ్జిగ ఇట్లా చేస్తారు, కవ్వం ఉండదు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మజ్జిగ చేత్తో గట్టిగా పిసికి దాన్ని నీళ్లు పోసి ఇస్తారు. అసలు అట్లా చూశానంటే చిన్నప్పటి నుంచి నేను అసలు తాగేవాడిని కాదు. దేవుని స్తోత్రం. ఒకసారి నేను సేవ చేసే క్రమంలో ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో వాక్యం చెప్పిన తర్వాత ఆ ఊరిలో ఎవరు నన్ను పట్టించుకోవాలా, నాకెవరు భోజనం పెట్టలా. కానీ ఆ ఊరిలో ఉన్న ముసలామ చనిపోయి ఉంటుంది ఇప్పటికి నాకు తెలిసి. ఇది జరిగింది 2005 సంవత్సరంలో. 2005 సంవత్సరంలో జరిగిన విషయం చెప్తున్నా. ఆ ముసలావిడ, ఆమెకు అప్పటికే 70 ఏళ్ళు ఉంటాయి. అయ్యా ఎవరు నిన్ను భోజనానికి పిలవలేదయ్యా, నా ఇంటికి వస్తావయ్యా భోజనం చేయడానికి అంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వస్తానమ్మా పద అంటే తీసుకెళ్ళింది. చాలా గుడిసెలాగా ఉంది. తల ఇలా కిందకి పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది తెలుసా? కోడిగుడ్లు తెప్పించి కూర చేసి పెట్టిన తర్వాత అయ్యా మజ్జిగ తాగయ్యా చలవ చేస్తుంది అని చెప్పి పెరుగు తీసి పెరుగుని ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? పిసుకుతుంది. నాకంతకుముందు ఏంటి, పెరుగు అలా పిసికితే మా అమ్మ పిసికినా కూడా నేను తాగేవాడిని కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ పెరుగును అలా పట్టుకొని పిసికి దాంట్లో నీళ్లు పోసి
అయ్యా చలవయ్యా చలవయ్యా, తాగయ్యా తాగయ్యా, అయ్యగారు తాగండి అయ్యగారు అంటే, దేవాని స్తోత్రం అని ప్రార్థన చేసుకొని మధ్యలో ఆపకుండా తాగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మధ్యలో ఆపకుండా. అప్పుడు అనేవాడు నేను తెలుసా, మజ్జిగ మధ్యలో ఆపకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మజ్జిగ తాగేటప్పుడు మధ్యలో ఆపగాకండి, ఎందుకంటే మిగతా తాగలేరు. ఒక్కొక్కసారి మనల్ని నలపడానికి, మనల్ని నిజమైన స్థితిలోకి తీసుకురావడానికి, రే మదన్ నీ స్థితి ఏందో తెలుసా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమన్నా శాశ్వతం ఈ భూమి మీద, నువ్వేమన్నా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి స్థిరంగా టెస్ట్ చేసుకుని కూర్చుందాం అనుకుంటున్నావా? ఏం లేదు. నీకు చూపిస్తా చూడు జీవితం అంటే ఏంటో, మనుషులంటే ఎట్లా ఉంటారో, మనుషుల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో, మనుషుల యొక్క స్థితిగతులు ఎట్లుంటాయో, వాళ్ళ స్థితిని చూడు, వీళ్ళ పరిస్థితిని చూడు, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవునికి స్తోత్రం. ఏది నువ్వు తీసుకెళ్ళలేవు, సమస్తమును ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టి వెళ్ళే బదులు యేసయ్య కోసం దాన్ని ఖర్చు పెట్టు. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలండి. కొంతమంది 10 రూపాయలు వేసి ఆహా మేము కానుకేసామంటారు. నేను వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు లేండి. నేనైతే ఏమనుకుంటాను తెలుసా, నా యేసయ్యకి నా దగ్గర 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు నా యేసయ్యకి ఇచ్చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అనుకుంటానండి అట్లనే. ఈరోజు నా ప్రాణం పోతే ఇక నా జేబులో ఏ డబ్బులు కూడా మీకు ఖర్చు పెట్టకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చనిపోయాను అనుకోండి, ఒకవేళ లోపలికి వెళ్ళి బీరువా చూస్తే ఏమంటారు, అబ్బో ఏందినా, అబ్బా మనం ఇచ్చిన డబ్బులన్నీ ఆడే పెట్టాడే అంటే నాకేం ఫలం వచ్చింది. దేవుని స్తోత్రం. మీరిచ్చిన డబ్బులు ప్రతి కానుక నా దేవుడి పని కోసం ఖర్చు పెడితే నాకు పరలోకంలో ఏముంటుంది, ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పరిచర్య విధానాన్ని చూపిస్తాడు, కష్టములేంటో చూపిస్తాడు, నష్టములేంటో చూపిస్తాడు. పరిచర్యను ఒక సేవకుడికి అప్పగించాడంటే, ఒక సేవకుడికి పరిచర్యను అప్పగించాడంటే అతన్ని ముందుగా విరగొట్టి నలగొట్టి అప్పుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు జీవితంలో కూడా దేవుని బిడ్డలారా అతడు అన్నీ అనుభవిస్తున్నాడు. ఎలాంటి అనుభవిస్తున్నాడు? రిచ్గా, చాలా ఉన్నతముగా అనుభవిస్తున్నాడు. సాతాను వచ్చి, అపవాది వచ్చి అడిగాడు, నువ్వు నాకు వదిలిపెట్టని. కానీ దేవుడి ఉద్దేశం నేను అనుకుంటాను, యోబు ఆ స్థితిని కూడా అర్థము చేసుకోవాలా. చప్పట కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అన్నీ ఇచ్చినప్పుడు ఉన్న స్థితే కాదు, ఏమీ లేనప్పుడు కూడా పేదవారు తినే ఆహారము కూడా తినడానికి సిద్ధపడాలా. చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలా. బాగా డబ్బులు ఉన్నప్పుడు ఆ చికెన్లు, మటన్లు, బిర్యానీలు తింటాం కాదు, ఏమీ లేనప్పుడు కూడా నీకు నిన్నటి అన్నం తీసుకొచ్చి ఎవరన్నా పెట్టారనుకో, అది నువ్వు తినగలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కింద పడుకోబెట్టారనుకో, ఇక్కడ పడుకోయ్యా అన్నారనుకో, అక్కడ కూడా పడుకోగలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కరెక్ట్గా పోయిన సంవత్సరం అండి, అప్పటికి మందిరం ఉంది, జనం వేలాదిగా వస్తున్నారు. కానీ నన్ను ఒక చోటకు పిలిచారు వాక్యం చెప్పడానికి. పిలిస్తే వెళ్ళిన ఆ స్థలంలో ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లోపల బెడ్రూమ్లో మంచం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు ఆ సేవకుడు. అనుకుంటుంటే ఆ ఇంట్లో ఉన్న సేవకురాలు అంటుంది, సేవకురాలు అనొచ్చో లేదు తెలీదు, భలేవాడివే అందరినీ బెడ్రూమ్లో తీసుకొస్తావా, ఆ మంచం చాపేసి అక్కడ హాల్లో చాపేసి పడుకోమని చెప్పు, పడుకుంటాడులే వినపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏది దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితి. అప్పుడు నా స్థితి ఏంది అంటే, నాకేమీ దేవుడు తక్కువేం చేయలా. కానీ ఆ పరిస్థితులు ఏంటి, ఆయన వచ్చి పాపం బాధగా చాపేసి పాస్టర్ గారు ఇక్కడ పడుకుంటే అంటే ఓకే పడుకుంటానండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ స్థితిలో కూడా పడుకున్నప్పుడు నాకేం కలిగిందంటే, ఆహా ఇంకా 2 పాటలు ఎక్కువ వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో 2 పాటలు ఎక్కువ వచ్చినాయి. కష్టముల్లో ఇంకా 2 పాటలు ఎక్కువగా పాడుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అంటే నా ఉద్దేశం వాళ్ళు నన్ను గౌరవించాలి, నన్ను గణపరచాలని కాదు. కానీ ఆ స్థితిలో కూడా నేను అక్కడ ఆ స్థితిలో కూడా తగ్గించుకున్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు పరిస్థితిని కానీ అర్థం చేసుకుంటే, యోబు ఏంటి, ఆ ఊజు దేశంలోనే ధనవంతుడిగా ఉన్న యోబు ఏంటి, ఎంతోమందికి పనిచ్చినవాడు, ఎంతోమందికి జీతాలు ఇచ్చినవాడు, ఎంతోమందికి అన్నం పెట్టినవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడండి? హేయమైనవి తినడానికి అతని భోజన పదార్థాలు అయిపోయినాయి, బూడిదలో కూర్చొని ఉన్నాడు, చిల్ల పెంక పెట్టుకొని గిక్కుంటున్నాడు. అయినా కూడా ఏమంటున్నాడు? నా దేవుడు నా మనవిని నెరవేర్చునుగాక. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం ఇది? ఈ విశ్వాసానికి ఏం పేరు పెడతారు? విశ్వాసంలో రకాలు ఉన్నాయండి. విశ్వాసంలో రకాలు ఉన్నాయి. విశ్వాసాలు చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా స్టేజెస్ ఉన్నాయి. నీకు రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసం ఒకటి, వివాహం కానప్పుడు దేవుడు నాకు వివాహం చేస్తాడనేటువంటి ఆ విశ్వాసం ఒకటి, బిడ్డలు కలగనప్పుడు దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడనే విశ్వాసం ఒకటి, నేను పరలోకానికి వెళ్ళాలనే విశ్వాసం ఒకటి, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా బిడ్డల్ని ప్రభువు కోసం పెంచాలనే విశ్వాసం ఒకటి, నా పరిస్థితులు తారుమారైనా కూడా నా పరిస్థితుల్లో నేను ఓర్చుకొని ఉంటాననే విశ్వాసం ఒకటి, ఆ పరిస్థితుల్లో కూడా నా ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడనే విశ్వాసం ఇంకోటి. చప్పడగొట్టని గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, విశ్వాసములో ఎన్ని స్థితులు ఉన్నాయి అంటే, దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడు? చూసి చూసి నువ్వు అన్నిటిని అధిగమిస్తుంటే అక్కడ నీకు ఒక కిరీటము. ఏ కిరీటం అంట? అందరి మధ్యలో నీతి కిరీటాన్ని దేవుడు తయారు చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాల. దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలండి. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచిన. గడి పాడాలి. జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ ఆనందము నీవేగా. ఆమేన్. నీతి కిరీటం కోసం కూడా పౌలు గారు అంటారు, నేను కలిమిలో ఉండట ఎరుగుదును, నేను లేమిలో ఉండట ఎరుగుదును. అన్నీ ఉన్నప్పుడు తెలుసు, ఏమీ లేనప్పుడు తెలుసు. అన్నీ ఉన్నప్పుడు ఎగిరిపోలేదు, ఏమీ లేనప్పుడు కృంగిపోలేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నా దేవునిలోనే ఆనందించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ, ఈ భూమి మీద మన చుట్టూతో ఉండేటువంటి ఏవి కూడా యేసయ్యలో నుంచి మనల్ని వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి వస్తువులా, అది ఆహారమా, అది బంధువులా, అది స్నేహితులా, అది ఏదైనా కూడా నా యేసయ్య నుంచి నన్ను వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుని దేవుడి దగ్గర నుంచి ఏది వేరు చేయలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఎటువంటిదై ఉండాలా?
జయ జీవితము. ఎటువంటిదంట? జయ జీవితము. ఎవరో బంధువు నీతో మాట్లాడలా, నువ్వెందుకు కృంగిపోతావు? అలగ్గాకు, వాళ్ళు ఎవరో పలకలేదని చెప్పి నువ్వేది బాధపడకాకు. ఎవరో స్నేహితుడు నిన్ను దూరం పెట్టేశాడు, నువ్వెందుకు బాధపడతావు? యేసయ్య నీకు స్నేహితుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తల్లి నీతో సరిగా మాట్లాడట్లా, యేసయ్యే నీకు తల్లి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడు, చనిపోయాడు, యేసయ్యే నీకు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం అంట చెప్పండి, ఎటువంటి విశ్వాసం అండి? ప్రతి పరిస్థితిలో కూడా దేవుడికి జయమును కలుగు చేసే విశ్వాసం. అందుకనే ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏమైనవి కూడా నేను నాకు భోజన పదార్థాలు అయినాయి, నా దేవుడు నా ప్రార్థన నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. మన పరిస్థితులు ఎటువంటివిగా ఉన్నాయి? మన పరిస్థితుల్లో మనం కృంగిపోయి ఉన్నాం, ఎక్కడ సనుగుతున్నామా? సాతాను క్రియలు మనలో నుంచి వస్తున్నాయా బయటికి? కాదు కానీ దేవుడి క్రియలు వచ్చునుగాక. ఆమేన్. ప్రేమ వచ్చునుగాక. ఆమేన్. నిరీక్షణ వచ్చునుగాక. ఆమేన్. ఎదురుచూపు వచ్చునుగాక. ఆమేన్. ఆసక్తి వచ్చునుగాక. ఆమేన్. పాటలు పాడే స్థితి వచ్చునుగాక. ఆమేన్. దేవుణ్ణి మహిమపరిచే స్థితిలోకి మనము వచ్చుదుముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.